హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో షిరిడి పార్ట్ 3 అండి. ఇక్కడ స్నాక్ తిన్న తర్వాత అమ్ముకైతే ఫ్రూట్స్ అయితే తీర్చాము. ఆల్ మిక్స్ ఫ్రూట్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చాలా చక్కగా ప్యాక్ చేశారు. కూలింగ్ కూడా ఎక్కువగానే ఉందండి, కానీ అమ్ము అయితే తినలేదు. ఇక్కడ పడుకోవడానికి ట్రై చేసింది కానీ నిద్ర అయితే పోవట్లేదు. ఫస్ట్ టైం ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళకి చెవులు అయితే నొప్పి వస్తాయండి. అందరికీ అలా అయితే వస్తాయో రావో తెలీదు. నాకైతే చాలా నొప్పి వచ్చింది. నన్ను చూసి అమ్ము కూడా ఏడ్చింది. ఇక్కడైతే పూణే అయితే రీచ్ అయిపోయామండి. 6:45 అంతా దింపేశారు. కానీ ఇక్కడ మేము ల్యాండ్ అయ్యేసరికి వర్షం అయితే చాలా గట్టిగా పడిందని చెప్పి 10 మినిట్స్ అయితే ఫ్లైట్లోనే కూర్చోబెట్టారు మమ్మల్ని. ఇక్కడైతే ఫ్లైట్ అయితే దిగుతున్నామండి. ఈ వీడియో తీయడానికి నేను చాలా ధైర్యమే చేశానని చెప్పాలి. నాకైతే చాలా భయమైంది. ఫస్ట్ టైం కాబట్టి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా క్లియర్గా తీసుకోవాలండి. ఇక్కడ పూణే ఎయిర్పోర్ట్ అయితే మెయిన్ రోడ్డుకే ఉంటుందండి. ఎక్కువ దూరం అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎయిర్పోర్ట్లో నుంచి ఫ్లైట్ దిగగానే ఎయిర్పోర్ట్ బయటకైతే వెళ్తున్నాము ట్యాక్సీ కోసము. మేము ఇక్కడ నుంచి పూణే నుంచి షిరిడి డైరెక్ట్గా అయితే క్యాబ్ అయితే తీసుకొని వెళ్ళామండి. కాకపోతే అమ్ముకి క్యాబ్ జర్నీ అయితే అస్సలు పడదు, వామిట్ అవుతుంది. కానీ ఏం చేయలేం కదా. మేమైతే పూణేలో ఫ్లైట్ దిగి క్యాబ్కి అయితే వెళ్ళామండి. జర్నీ అయితే చాలా చేయాల్సి వస్తుందండి. పూణే టు షిరిడి మోస్ట్లీ 7 అవర్స్ అలా ఉంటుందండి జర్నీ. డైరెక్ట్గా మేము తీసుకున్న హోటల్ దగ్గరికే తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ ఫైనల్ అయితే మేము షిరిడి రీచ్ అయిపోయామండి. ఇక్కడ నేను చూపిస్తున్న హోటల్ వచ్చేసి సాయిబాబా టెంపుల్కి ఆపోజిట్లో ఉంటుందండి. షిరిడి వెళ్ళిన వాళ్ళకి ఎవరికైనా కానీ ఫైండ్ అవుట్ చేయగలరు ఈ ప్లేస్ని. ఆపోజిట్లోనే ఈ హోటల్ ఉంటుందండి. ఇక్కడైతే మేము మార్నింగ్ టిఫిన్ చేసి దర్శనానికి అయితే వెళ్ళానండి. ఇక్కడ చూస్తున్నారు కదండి. అమ్ము అయితే చాలా సైలెంట్గా ఉంది. మార్నింగ్తోనే జ్యూస్ అడిగింది. కాకపోతే ఫుడ్ తిన్న తర్వాత తీస్తాము అని చెప్పాము. అందుకని అలా ఉందండి. ఇక్కడ చూస్తున్నారు కదండి. నేనైతే తిన్న తర్వాత ఇలా చిన్న వీడియో అయితే క్యాప్చర్ చేశాను. ఇక్కడ ఫైనల్లీ ఎలాగో నేను అమ్మునైతే నవ్వించడానికి ట్రై చేశాను. తినేసానన్న తర్వాత అయితే నీకు తీయిస్తాను ఖచ్చితంగా అని చెప్పేసి ఇక్కడ తిన్న తర్వాత వీడియో అంతా అయిపోయిన తర్వాత జ్యూస్ అయితే తీయించాడు వాళ్ళ బాబాయి. నేనైతే చాలా చాలా హ్యాపీ అండి. అమ్ముని అయితే ఖచ్చితంగా పిలుచుకొని పోవాలనుకున్నాను. ఫైనల్లీ నేను అనుకున్నట్టే జరిగింది. హ్యాపీగా ముగ్గురం వెళ్ళి బాబానైతే దర్శించుకొని క్షేమంగా ఇంటికైతే వచ్చేసామండి. ఇక్కడైతే సాయిబాబా గుడిలోకి ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్లో అయితే చాలామంది రోజా పూలు అయితే అమ్ముతూ ఉంటారు. కాకపోతే రోజా పూలు అయితే లోపలికి అలో చేయరండి. అక్కడ మధ్యలోనే తీసుకునేస్తారు. మేమైతే తీసుకున్నాము కానీ లోపలైతే అలో చేయలేదు. ఇక్కడ దారి పొడవునా అయితే ఫోటోగ్రాఫర్స్ అయితే ఉంటారండి. ఫోటో తీసేవాళ్ళు. మనకి బాబా దగ్గర ఫోటో తీయడానికి అలో ఉండదు కాబట్టి ఇలా గ్రాఫిక్స్లో బాబా దగ్గర ఉన్నట్టు ఫోటోలు అయితే తీస్తారు. మేము కూడా ఫోటోలు తీపించుకున్నామండి. మన ఛానల్ ఐకాన్లో ఉండేది సాయిబాబా, అక్కడ తీసిన ఫోటోనే అండి. మేమైతే దర్శనానికి వెళ్తున్నాము. ఇక్కడ లోపల మేమైతే 3 సార్లు అయితే సాయిబాబాని దర్శించుకున్నామండి. వెళ్ళిన రోజు ఈవినింగ్ వెళ్ళాము. ఈ వీడియో అయితే మరుసటి రోజు మార్నింగ్ అండి. మళ్ళీ అంత త్వరగా ఎప్పుడు వస్తామో రామో అని చెప్పి మాకు ఛాన్స్ ఉంది కదా అని మేమైతే 3 టైమ్స్ అయితే వెళ్ళి బాబాని అయితే దర్శించుకున్నామండి. సాయిబాబా దయ వల్ల నా ఎన్నో రోజుల కల అయితే నెరవేరిందండి. మా హస్బెండ్ వల్ల. మా హస్బెండ్ అయితే నేను అడగకుండానే
నా కోరిక అయితే తీర్చారు. నేనైతే చాలా చాలా హ్యాపీనండి. అస్సలు నేను బాబాని దర్శించుకుంటానా అని కల్లో కూడా అనుకోలేదు. కానీ నా సంకల్పం అయితే చాలా గట్టిదండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే వెళ్తానని ఖచ్చితంగా అనుకున్నాను. పెళ్ళయ్యాక మా వారితోనే వెళ్ళాలని చాలా గట్టిగా అనుకున్నానండి. ఫైనల్లీ అలానే జరిగింది. ఇక్కడ దారి పొడవునా మనకి డ్రై ఫ్రూట్స్ అన్నీ అమ్ముతారండి. డ్రై ఫ్రూట్స్ అలాగే గాజులు, దండలు ప్రతి ఒక్కటి కూడా ఇలా దారి పొడవునా ఉంటాయండి. మెయిన్ ఎంట్రన్స్ గేట్ నుంచి ఇలా దారి పొడవునా అంగిళ్ళు చాలా ఉంటాయండి. ఇటు సైడ్ అయితే క్యూ ఉంది కదా, అలానే లోపలికి వెళ్ళాలి మనము. ఇక్కడైతే లడ్డు కౌంటర్ అండి. ఈ దారిలోనే మనకి సెల్ ఫోన్ పెట్టుకోవడానికి అలాగే బ్యాగులు పెట్టుకోవడానికి కూడా కౌంటర్ ఉంటుందండి. ఫ్రీ కౌంటర్ అనేది కూడా ఉంటుంది. అలాగే డబ్బులు పెట్టి కూడా పెట్టుకోవచ్చు.